ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో వచ్చేసి బ్యాక్ హుక్స్లు పెట్టుకొని మనం లైనింగ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలనేది వివరంగా చూద్దామండి. బ్లౌజ్ సైజ్ వచ్చేసి చెస్ట్ 40, నడుము వచ్చేసి 32. ఈ సైజ్ వాళ్ళకి ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరంగా చూద్దామండి. బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టుకుని ఫ్రంట్ మామూలుగా 3 టక్స్ పెట్టుకుని ఎలా కట్ చేయాలి ఏంటి వివరంగా చెప్తాను. స్కిప్ చేయకుండా చూసారంటే కనుక పూర్తి డీటెయిల్స్గా మీకు అర్థమవుతుంది. ఇది చూసారు కదా, ఇది 1 మీటర్ నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. 1.5 మీటర్ ఏమో నేను లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ ఈ 1.5 ఎందుకు తీసుకున్నాను అంటే కనుక నాకు ఎల్బో వరకు అంటే మోచేతి వరకు నాకు హ్యాండ్స్ కావాలి కాబట్టి లైనింగ్ ఎక్కువ తీసుకున్నాను. నార్మల్గా అయితే కనుక మీకు 85-90 సెంటీమీటర్లు కూడా మీకు సరిపోవచ్చు. లైనింగ్ని వాష్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారండి. లైనింగ్ని తాన్లో తీసుకుని ఇలా పల్చగా ఉంటే కనుక లైనింగ్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. అదే ముక్కల్లోని దలసరిగా ఉంటే కనుక లైనింగ్ని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మన లైనింగ్ పీస్ని ఇలా పెట్టుకుని ఫోల్డింగ్ మధ్యలో ఉందండి. ఇప్పుడు మనం పొడవు పెట్టుకుందాం. ఫస్ట్ బ్లౌజ్ పొడవు నాకు తయారీ అయ్యేటప్పటికి 15 ఇంచులు కావాలి. దానికి 1 ఇంచు కలుపుకొని 16 ఇంచుల దగ్గర మార్కింగ్ ఇలా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపు ఉండాలి, ఓపెన్వి ఆపోజిట్లో ఉండాలి. ఇలా పైనుంచి కిందకి 16 ఇంచులకి మార్కింగ్ పెట్టాను. మార్కింగ్ పెట్టి ఈ రకంగా మార్కింగ్ చేసుకోవాలి. కొద్దిగా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే పొడవు కొద్దిగా ఎక్కువగానే పెట్టుకోవాలి. బ్లౌజ్కి షోల్డర్ 6 ఇంచులకి పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచులకి, చంకదింపు కూడా 6 ఇంచులకి. ఆ 6 ఇంచుల మార్కింగ్ దగ్గర కిందకి ఇలాగా 6 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టి ఇలా స్ట్రైట్గా ఒక గీత గీయండి. దాని తర్వాత ఇలా అడ్డుగా ఆ మార్కింగ్ నుంచి ఇలా అడ్డుగా ఒక లైన్ గీసుకోండి. దీని తర్వాత కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకుని ఇలాగా రౌండ్ తిప్పేసుకోండి. ఇలా రౌండ్ తిప్పేసుకున్న తర్వాత మనం ఇది ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అన్నది పెట్టుకుందాం. చెస్ట్ మార్కింగ్ 40 ఇంచీలు అని చెప్పాను కదండి. మనకి సైజు 40 అనమాట. 40లోని సగం 20, మళ్ళీ 20లో సగం 10 అంటే 4వ వంతు అనమాట. 10 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇది మనకి ఫిట్టింగ్ మార్కింగ్. దాని తర్వాత ఎక్స్ట్రా ఖర్చుల కోసం అని చెప్పేసి 2 ఇంచులు పెంచుకుంటాం. ఇది ఎక్స్ట్రా మార్జిన్, అది మీ ఇష్టం. 1.5 నుంచి 2-3 ఇంచుల వరకు కూడా పెంచుకోవచ్చు. తర్వాత నడుం దగ్గరకు వచ్చేటప్పటికి 32 ఇంచీలు నడుం. 32 ఇంచుల నడుముకి ఇలా సమానంగా చేసి దాని తర్వాత వచ్చిన దానికి మళ్ళీ ఇంకొకసారి సమానంగా ఇలా మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేస్తే కనుక 4వ వంతు వస్తుంది. ఇప్పుడు మనకి 8 ఇంచీలు వచ్చింది. 8 ఇంచీలు నడుము వచ్చినప్పుడు 1 ఇంచు మనం పెంచుకొని 9 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్, 1 ఇంచు డాట్స్లో పోద్ది అనమాట, అందుకని పెంచుకోవాలి. ఇప్పుడు ఫిట్టింగ్ మార్కింగ్కి ఎక్స్ట్రా మార్జిన్ మార్కింగ్కి కలిపేసుకుందాం. దీని తర్వాత మెడ వెడల్పు పెట్టుకుందాం. మెడ వెడల్పు వచ్చేసి నేను 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. 2.5 నుంచి 3 వరకు కూడా ఈ సైజు వాళ్ళకి పెట్టుకోవచ్చు. తర్వాత మెడ డీప్ వచ్చేసి నేను 10.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడి నుంచి వెడల్పు కూడా 3 ఇంచులే ఇలా పెట్టి ఇలా స్ట్రైట్గా లైన్ గీసి కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇలా చిన్న రౌండ్ ఇలా తిప్పుకున్నామంటే కనుక చక్కగా రౌండ్ షేప్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇలా మనం కటింగ్ చేసేసుకుందాం. మొత్తం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే రకంగా కటింగ్ చేసేసుకుందాం. బ్యాక్ సైడ్ హుక్స్ వస్తాయండి, కానీ నేను కటింగ్ చేయను. ఎప్పుడు కటింగ్ చేసుకోవాలనేది స్టిచ్చింగ్ వీడియోలోని వివరంగా మీకు నేను చూపిస్తాను. ఇలా అయితే కనుక బిగినర్స్కి చాలా బాగా అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఎగుడు దిగుడు కూడా ఏమీ రావన్నమాట. అది ఏంటనేది తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఫ్రంట్ వైపు మార్కింగ్ పెట్టుకుందామండి. ఫ్రంట్ వైపు మార్కింగ్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ హుక్స్లు వేసుకున్నప్పుడు మనకి ఇది క్రాస్ కటింగ్ రాదండి, ఇది స్ట్రైట్గానే కటింగ్ చేసుకోవాలి. మనం 16 ఇంచులకి మనం మార్కింగ్ పెట్టాం కదా, దానికి 3 ఇంచులు తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా 2 ఇంచులు తగ్గించమని చెప్తాను, కానీ ఇది పొడవు ఎక్కువగా పెంచుకోవడం వల్ల కనీసం 13 ఇంచుల వరకే మనకి చెస్ట్ భాగం అన్నది ఉంటుంది అనమాట. 13 ఇంచులకి పైనుంచి కిందకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 13 ఇంచులకి పెట్టుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇలాగా పొడవు అనేది ఫస్ట్ మనం మార్కింగ్ చేసేసుకోవాలి. దీని తర్వాత బ్యాక్ సైడ్ మనం షోల్డర్ ఎంత అయితే తీసుకున్నామో అంతే ఫ్రంట్ వైపు కూడా తీసుకోవాలి. 6 ఇంచులకి షోల్డర్ పెట్టుకుందాం. చంకదింపు కూడా సేమ్ అంతే 6 ఇంచులకి పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ ఏ రకంగా అయితే పెట్టుకుంటామో అలాగే ఫ్రంట్ వైపు కూడా
పెట్టేసుకోవాలి. ఇలా 6 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుని ఇలా గీత గీసేసుకోవాలి. ఇప్పుడు లోతు స్పెషల్గా తీయడం కాదండి, ఇందాక 1.5 ఇంచు చెప్పాను కదా, ఇప్పుడు 3/4 ఇంచుకే మనం మార్కింగ్ తీయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే 6 ఇంచు ఆటోమేటిక్గా మీకు లోతు అనేది వచ్చేసింది. ఫ్రంట్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. 3/4 ఇంచుకి కార్నర్ నుంచి మార్కింగ్ పెట్టి ఇలాగా రౌండ్ ఇలా తిప్పుకొని చూస్తున్నారు కదా, ఈ రౌండ్ ఇలా తీసుకోండి. దీని తర్వాత మనం చెస్ట్ మార్కింగ్ పెట్టేసుకుందాం. బ్యాక్ సైడ్ మనం చెస్ట్ మార్కింగ్ 10 ఇంచులకి పెట్టాం కదా, అదే 10 ఇంచులకి ఇక్కడ పెట్టుకుని 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్జిన్కి పెట్టేసుకోండి. అదే రకంగా నడుం దగ్గరికి వచ్చేటప్పటికి నడుం కొలతలతో పెట్టకూడదండి, సేమ్ టు సేమ్ మనకి ఫ్రంట్ది చెస్ట్ భాగం ఎంత పెట్టామో అంతే పెట్టేసుకోవాలి. 10 ఇంచీలకి పెట్టేసుకోండి, సేమ్ టు సేమ్. తర్వాత 2 ఇంచీలు మార్జిన్కి. ఇప్పుడు మార్జిన్ లైన్ ఫస్ట్ ఇలాగ కలిపి ఇలాగ ఒక లైన్ గీసేసుకోండి. దాని తర్వాత ఫిట్టింగ్ లైన్ కూడా ఇలా గీసేసుకోండి. కలిపేసాం కదా, ఇప్పుడు మనం కింద షేపు ఎలా తీసుకోవాలన్నది వివరంగా చూద్దాం. షేప్ దగ్గరికి వచ్చేటప్పటికి పైకి 1.5 ఇంచు లేదా 1 ఇంచు కానీ సరిపోద్ది. నేను 1.5 ఇంచుకి పెడుతున్నాను. కొద్దిగా చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే షేప్ బెల్ట్ కొద్దిగా పైకి ఉందంటే కనుక కొద్దిగా పట్టుకుని ఉంటుంది అనమాట. 1.5 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నాను. అదే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా తిన్నగా ఒక 3.5 ఇంచుల దగ్గర 6 ఇంచు కిందకి దింపండి. ఆ గీత మీద 3.5 ఇంచుల దగ్గర చేసి కిందకి 6 ఇంచు తగ్గించి ఈ 1.5 ఇంచు నుంచి ఈ 6 ఇంచు నుంచి కలుపుకుంటూ చూస్తున్నారు కదా, ఫిట్టింగ్ లైన్ని టచ్ చేసుకుంటూ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గరికి 6 ఇంచు పైకి లేచింది. ఇది చూసారు కదా, ఇలా ఫిట్టింగ్ లైన్ కలిపేసి ఎక్స్ట్రా మార్జిన్ లైన్ దగ్గరికి చివర 6 ఇంచు పైకి లేపాం. ఈ రకంగా రౌండ్ పెట్టుకోవాలి. మెడ వెడల్పేమో 3 ఇంచీలు, డీప్ వచ్చేసి నేను 7 ఇంచులకి పెడుతున్నాను. మీడియం సైజ్ నెక్ కావాలనుకున్నప్పుడు 6.5 పెట్టుకోండి, లేదు పెద్ద మెడ కావాలనుకున్నప్పుడు 7 ఇంచీలు. ఇటువైపు కూడా 3 ఇంచులు వెడల్పు ఇలా తీసుకుని తర్వాత ఈ 3 ఇంచులకి ఈ 3 ఇంచులకి ఇలా స్ట్రైట్గా గీత గీసిన తర్వాత ఎల్ షేప్ వస్తుంది కదా, అక్కడ చక్కగా రౌండ్ తిప్పేసుకోవడమే. ఒక 6 ఇంచ్ గ్యాప్ వదిలి కార్నర్ దగ్గర నుంచి తిప్పుకుంటే సరిపోద్ది. ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. దీని తర్వాత మనం ఇలా ఇప్పుడు డాట్స్కి నేను చెప్తాను చూడండి. ఇలా ఈ లైన్ నుంచి కనీసం 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. దాని తర్వాత చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచీలు మళ్ళీ ఒక మార్కింగ్ పెట్టుకోండి. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళు 2.5 పెట్టుకుంటే సరిపోద్ది. అంటే మనకి ఇది కాకుండా మధ్యలోని 3 ఇంచీలు ఇది టక్ కోసం అని పెట్టుకున్నాం. అంటే ఎక్స్ట్రాగా మీకు 3 ఇంచీలు పోతుంది. ఇప్పుడు మనకి ఈ మొత్తం ఈ నడుము కొలత చూసారు కదా, మీకు ఈజీగా చెప్తున్నాను వినండి. 32 ఇంచీలు మనకి నడుము కొలత, అందులోని 4వ వంతు 8 ఇంచీలు, 4వ వంతు 8 ఇంచు. ఈ 32 ఉంది కదా నడుము కొలత, ఈ నడుము కొలతకి మనకి 4వ వంతు 8 ఇంచీలు. ఇప్పుడు ఈ 8 ఇంచీలు ఈ ఎక్స్ట్రా మనం డాట్స్ కొనుక్కొని పెట్టిన 3 ఇంచీలు కలపాలి. అంటే 9, 10, 11 ఇంచీలు. ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ ఫిట్టింగ్ లైన్కి ఈ లైన్ అంతా 11 ఇంచీలు ఉందా లేదా చూసుకోవాలి. చూడండి, ఇలా మనం మార్కింగ్ చేసిన రౌండ్ని తిప్పుకుంటూ చూడండి. తిప్పినప్పుడు ఫిట్టింగ్ లైన్కి 11 వచ్చింది చూసారు కదా, 11 కరెక్ట్గా వచ్చింది. ఈ 2 ఇంచీలు మామూలుగా ఎక్స్ట్రా మార్జిన్. ఒకవేళ ఇలా రౌండ్ తిప్పుకున్నప్పుడు మీకు 11 ఇంచులు రాలేదు అనుకోండి, మీ నడుము ఎంత ఉందో దానికి 4వ వంతుకి ఆ టక్ మార్కింగ్ కూడా కలిపినప్పుడు రాకపోతే ఎంత లేదో అంత ఇంకా పెంచుకోండి. అలా అయితే మీకు ఫిట్టింగ్ చేసినప్పుడు అంచులు కరెక్ట్ కలుస్తాయి, తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. టైట్గా పట్టినట్టుగట్ట ఏముండదు, నడుము భాగం కరెక్ట్గా సరిపోవాలి. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు ఎలాగైతే మనం మార్కింగ్ చేస్తామో అలాగా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపు కూడా కటింగ్ అయిపోయింది. ఫోల్డింగ్ వైపు ఉన్న జాయింట్ని మాత్రం కటింగ్ చేయకుండా అలాగే ఉంచండి. అది జాయింట్ కట్ చేయకూడదు. చూసారు కదా, ఆటోమేటిక్గా లోతు వచ్చేసింది. బ్యాక్ సైడ్ ఏమో ఇది, ఫ్రంట్ సైడ్ ఏమో ఇది. 6 ఇంచు గ్యాప్ చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు లోతు కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు పైన బ్యాక్ సైడ్ మీద ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా పెట్టి ఫ్రంట్ వైపు 6 ఇంచు పెంచుకోవాలి. ఫ్రంట్ వైపు లైన్కి కింద లైన్ నుంచి పైకి 6 ఇంచు పెంచుకోవాలి. ఇలా 6 ఇంచు పెంచుకున్న తర్వాత ఈ 6 ఇంచు దగ్గర నుంచి బ్యాక్ సైడ్ లైన్ కిందకి ఎంత ఉందో చూసుకోవాలి. అది నాకు 5 ఇంచీలు వచ్చింది. ఇక చూసండి, ఇక్కడ రాస్తున్నాను మీకు. దాని తర్వాత ఇక్కడ కనీసం ఒక 3.5 ఇంచీలు వచ్చింది.
ఇప్పుడు నడుం మొత్తం ఎంతో చూసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 11 ఇంచీలు వచ్చింది. అంటే బ్యాక్ సైడ్ నడుమంతా ఎంత పెట్టామో చూసుకుంటే 11 ఇంచీలు వచ్చింది. అంటే 11 ఇంచీలు వెడల్పుని హుక్కుల వైపు 5 ఇంచీలు, ఫిట్టింగ్ వైపు 3.5 ఇంచీలు ఉండేటట్టుగా షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. ఈ 3 కొలతలు. ఫస్ట్ 11 ఇంచీలు వెడల్పుని ఫస్ట్ మార్కింగ్ చేసేసి, క్లాత్ కొద్దిగా అటువైపు నాకు లాగు పెట్టినట్టు ఉంటుంది కాబట్టి కట్ చేసి తీసేస్తున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ తీద్దాం. తీసినప్పుడు 11 ఇంచీలు వెడల్పు ఇక్కడ తీస్తాం కదండి, ఈ 5 ఇంచీలు ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు పూర్తిగా రావట్లేదండి, పావు ఇంచు తగ్గుతుంది కాబట్టి ఇటువైపు నుంచి పెట్టుకుంటున్నాను 5 ఇంచీలు. కన్ఫ్యూజ్ అవుతారు, నేను ఒకసారి క్లాత్ని తిరిగేసి ఇలా పెట్టి చూపిస్తాను. హుక్కుల వైపు ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ మన వైపు ఉండేటట్టు చూసుకోండి. హుక్కుల వైపు 5 ఇంచీలు, ఫిట్టింగ్ వైపు 3.5 ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి 5 ఇంచీలకి 2 పొరలు సమానంగా ఉందో లేదో చూసుకోండి. 5 ఇంచీలకి ఇక్కడ పెట్టుకోండి. అలాగే 3.5 ఇంచీలకి ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకుని ఇలాగా తీసేసుకోండి. ముందు వైపు అతుకులు లేకుండా సెంటర్లో ఉంటే ఇంకా బాగుంటుందండి. ఒకవేళ మీకు షేప్ బెల్ట్ లైనింగ్లోని ఫోల్డింగ్ ఉన్నది ఉంటే కనుక ఫోల్డింగ్ ఉన్నట్టుగానే ఉంచుకోండి. ఫోల్డింగ్ని ఉక్కుల వైపు ఓపెన్ చేయకుండా ఉంచుకోండి. కానీ నేను ఇది ఓపెన్ చేసిన వైపు నుంచి నేను స్టిచ్ కటింగ్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఇలా పెట్టుకుని ఇలా 6 ఇంచ్ ఇలా పట్టుకుంటే 6 ఇంచ్ మార్కింగ్ దగ్గర షేప్ బెల్ట్ పెట్టి చూసారంటే కనుక కింద బ్యాక్ సైడ్ అంచులు కరెక్ట్గా సమానంగా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇలా అయిపోయింది కదా, ఈ ఫ్రంట్ వైపుది పక్కన పెట్టండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేయాలి. హ్యాండ్స్ క్లాత్ ఎంత వెడల్పు తీసుకోవాలి అనుకుంటే కనుక చంక రౌండ్ అంతా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే 11 ఇంచీలు వచ్చింది. 1 ఇంచు తగ్గించుకొని 10 ఇంచీలకి హ్యాండ్ ఫోల్డ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర మిగిలిన క్లాత్ ఇది. ఇప్పుడు ఇది చూడండి, 10 ఇంచులు వెడల్పు కావాలి, నాకు 10.5 పొడవు కావాలి. 1 ఇంచు కలిపితే 11.5కి నాకు పొడవు కావాలి. ఇంకో 11.5 ఉంది అనుకోండి, ఇలా ఫోల్డ్ చేస్తే అతుకులు రావన్నమాట. కానీ ఇప్పుడు ఇలాగే ఫోల్డ్ చేయాలి నేను. ఇప్పుడు ఇలాగ చిన్న హ్యాండ్ అయితే కనుక పైనుంచి కిందకి ఇలా మడత పెడితే కనుక 4 మడతల మీద చక్కగా వచ్చేస్తుంది. కానీ ఎల్బో వరకు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఇలాగే పెట్టుకోవాలి. 4 మడతలు వేసుకున్నాం. 10 ఇంచీల దగ్గరికి వచ్చేటప్పటికి నాకు కనీసం పావుతకు 2 ఇంచీలు అన్నా సరే నాకు తగ్గుతుంది. అది నేను ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా అతుకులు అతికించుకోవాలి అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా 2 పొరలతో ఉన్న క్లాత్ని పైన మిగిలిన క్లాత్ని కటింగ్ చేసి ఇలా 6 ఇంచుకి ఒక గీత గీసాను. ఎందుకంటే అది అతుకుల్లోకి పోవడానికి 6 ఇంచు మార్జిన్ అనమాట. ఆ మార్జిన్ దగ్గరికి ఈ క్లాత్ని ఇలా పైకి పెట్టాం కరెక్ట్గా. ఇప్పుడు 10 ఇంచీలు వెడల్పు ఉందా లేదా చూసుకోండి. ఇక్కడి నుంచి ఆ ఎక్స్ట్రాగా పెట్టిన క్లాత్ మీద కూడా గీత గీసేయండి. కరెక్ట్గా 10 ఇంచుల వెడల్పు ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడి వరకు ఇలా గీత గీసుకోండి. ఇది చాలా ఈజీ పద్ధతి అనమాట. బిగినర్స్కి చాలా ఈజీగా మీరు కటింగ్ చేసుకోగలుగుతారు, అతుకులు వేసుకోగలుగుతారు. ఇప్పుడు పొడవు మనం చూసుకుందాం. నాకు 10.5 ఇంచులు పొడవు కావాలి అంటే కనుక 11.5కి మార్కింగ్ పెట్టాను. 11.5కి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాక్స్లా వచ్చింది కదా, ఈ బాక్స్లోనే మన హ్యాండ్ అనేది మార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉన్నది, ఆపోజిట్ ఏరియాలో ఇక్కడ నుంచి పైనుంచి కిందకి 3.5 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెట్టుకోండి. చిన్న చేతులు పెట్టుకుంటే కనుక 3, ఎల్బో వరకు పెట్టుకుంటే కనుక 3.5 దింపు పెట్టండి. దాని తర్వాత ఇలాగా స్ట్రైట్గా 2 ఇంచులకి ఖర్చులకి మార్కింగ్ పెట్టండి. ఫోల్డింగ్ నుంచి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. ఈ 2 ఇంచుల మార్కింగ్ నుంచి ఈ 2 ఇంచులకి ఇలా చక్కగా షేప్ తీసేసుకోండి. ఇలా షేప్ తీసుకున్న తర్వాత చేతి లూజ్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. చేతి లూజ్ వచ్చేసి 12 ఇంచులు. 12లో సగం 6 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టి దాని తర్వాత 2 ఇంచులకి మనం మార్కింగ్ ఖర్చులకి పెట్టుకున్నాం. ఈ ఖర్చుల మార్కింగ్ నుంచి ఈ ఖర్చులకి ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత ఫిట్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఫిట్టింగ్ మార్కింగ్కి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ఎక్స్ట్రా మార్జిన్ వైపు చక్కగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ మనకి కింద ఉన్న పీస్ను కూడా మనం జాయింట్ చేయాలనుకున్న పీస్ను కూడా కట్ చేసేయండి. చక్కగా ఇలా కట్ చేసుకుంటే మీకు ఎంత పీస్ అతుకు కావాలో అంత వచ్చేసింది. చూసారా, నీట్గా వచ్చేసింది, ఎక్కడా తేడా లేకుండా. ఇలాంటిదే ఇంకొక 2 పీసులు కట్ చేసి తీసేయండి. అప్పుడు 2 చేతులకి కూడా సరిపోద్ది. ఇది 2 పొరల మీదే ఉంది కాబట్టి ఇంకో 2 పొరలది ఇంకోసారి కట్ చేస్తే మీకు చక్కగా 4 ఆటలకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి జాయింట్ చేసేసుకున్నారు అంటే కనుక మీకు కరెక్ట్గా ఇంకా ట్రిమ్మింగ్ చేయవలసిన అవసరం లేకుండా కరెక్ట్ షేప్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇది అతికించుకునేటప్పటికి 6 ఇంచ్ మార్జిన్ ఆల్రెడీ తీసి ఉంచుకున్నాం, చూసారు కదా. ఇలా ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ మీద పెట్టి ఎలా తీసుకోవాలి ఏంటనేది చూద్దాం. బ్లౌజ్ పీస్ మీద
బ్లౌజ్ పీస్ని ఇలా తీసుకుని ఫోల్డింగ్ అనేది చూసారు, ఇక్కడ నాకు ప్రింట్ అయితే సైడ్ని సరిగా పడనే లేదు ఈ క్లాత్కి. ఇది ఫోల్డ్ ఎంత వెడల్పు అయితే ఉందో అలాగా సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. కోరంచులు వచ్చేసి కిందకు వచ్చింది. ఈ కింద వైపు నుంచి ఎందుకు తీస్తున్నానంటే సైడ్ని ప్రింట్ పడలేదు కాబట్టి అటు చేతులకి అయితే కనుక ప్రింట్ రాదు. పైన తీస్తాను. పైనుంచి పెట్టుకున్నా కింద నుంచి పెట్టుకున్నా పర్లేదు. బ్యాక్ సైడ్ని ఇలా అరేంజ్ చేసుకుని ఫోల్డింగ్ వైపే ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత ఫ్రంట్ వైపు మాత్రం కంపల్సరీగా ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనం బ్యాక్ హుక్కులు వేసుకోవాలనుకుంటున్నాం కదా, అందుకని మీరు రివర్స్లో పెట్టి కట్ చేయవద్దు, క్రాస్గా కూడా పెట్టొద్దు. ఎందుకంటే మనం లైనింగ్ స్ట్రైట్గా కటింగ్ చేసాం కాబట్టి బ్లౌజ్ కూడా స్ట్రైట్గానే కటింగ్ చేయాలి. ఇలా పెట్టుకుని చక్కగా ఇది కూడా ఎలాగైతే ఉందో అలాగా కటింగ్ చేసి తీసేసుకోవడమే. ఇది చూసాక ఫోల్డింగ్ వైపే ఉంచుకోండి. ఈ క్లాత్ ఫోల్డింగ్ ఉంది, లైనింగ్ ఫోల్డింగ్ ఉంది. దీన్ని మనం విడదీయం. ఇప్పుడు ఇలా ఇది తీసేసుకున్నాం. దీని తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని చూసారు కదా, ఇది మనకి మిగిలింది ఈ క్లాత్. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా 4 మడతలు పెట్టుకుని మన హ్యాండ్స్ని తీసుకొని మనం జాయింట్ ముక్క ఉంది కదా అది కూడా పెట్టుకుంటే సరిపోద్ది. కానీ మనకి ఇక్కడ బ్లౌజ్ పీస్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఎంతైతే మిగిలిందో అంత ఇలాగా స్ట్రైట్గా తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా 1 ఇంచు ఉంది కదా, అలా తీసుకొని ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా ఇలా కలిపేసుకోండి. ఇక్కడ మడుతుంది కదా, ఇది కొద్దిగా చిన్నది కట్ అవ్వలేదు, ఓపెన్ చేసేస్తున్నాను. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు లోత్ వచ్చేసి ఇలా తీసుకోండి. హ్యాండ్ లోత్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ అప్పుడు మొక్కలన్నీ అతికించిన తర్వాత చూపిస్తానండి. నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్లోనే చేస్తాను. ఇప్పుడు మిగిలిన దగ్గర ఇలాగ పెట్టుకోండి. యాక్చువల్గా మనకి మధ్యలోని హుక్కుల దగ్గర ఫోల్డింగ్ ఉంటే బాగుంటుంది. మీకు అలా ఉంటే కనుక అలా కటింగ్ చేసుకోండి. నాకు సరిపోవట్లేదు కాబట్టి క్లాత్ ప్రింట్ కట్ లేకపోవడం వల్ల నాకు క్లాత్ సరిపోవట్లేదు. మీకు ఉంటే కనుక కటింగ్ అలాగే చేసుకోండి. ఇది 2 పీసుల్లో ఉంది కాబట్టి ఎప్పుడు కూడా 2 పీసులు ఒకేసారి కట్ చేయాలి. లైనింగ్ దగ్గరికి వచ్చేటట్టుకి ఇలా మిగిలింది కదా, ఇక్కడ నాకు ఫోల్డింగ్ వైపు నుంచి ఇంకొక షేప్ బెల్ట్ వస్తుంది. 2 ఉన్నాయి కదా, ఇంకొక 2 కటింగ్ చేస్తాను. ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేయకుండా లోపల వైపు నుంచి అతుకులు వేసి ఎలాగైనా సరే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ షేప్ బెల్ట్కి ఫోల్డింగ్ వైపుని హుక్కులు వచ్చేటట్టుగా పెట్టి ఇలాగా ఇంకొక 2 పీసుని ఇలాగ నేను కటింగ్ చేశాను. ఇది చూసారు కదా, ఇలాగా. ఇప్పుడు మనకి అతుకులు వస్తాయి. అవి ఎలా వేసుకోవాలి ఏంటనేది స్టిచ్చింగ్ వీడియోలోని పూర్తిగా ఫ్రంట్ లోతు ఎలా తీసుకోవాలి హ్యాండ్స్కి అవన్నీ వివరంగా చూద్దాం.